కాన్స్టిట్యున్సీలో చూస్తే బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సార్. సో బై ఎలక్షన్స్లో ఈసారి ఏ పార్టీ ముందులో ఉంటుందంటారు? 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని బీఆర్ఎస్? కాంగ్రెస్ ఏం చేస్తుందని? అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, 2 సార్లు ఓడిపోయినందుకు ఆ సింపతి వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు కదా, మరి నిజమే అంటారా దాంట్లో? కాంగ్రెస్లో రాదండి, కాంగ్రెస్ రాదు. అంటే ఇంకొక విషయంగా ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ ఓన్లీ నవీన్ యాదవ్ ద్వారా ఉండొచ్చేమో కానీ లోకల్గా ఎక్కడెక్కడ ఉన్నారో లోపల నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ ద్వారానే ఉండొచ్చు, కానీ లోపల బస్తీలలో గల్లీలలో మాత్రం బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది. అంటే మనుషుల్లో ఉండే వ్యక్తులే కావాలి అని అంటే నవీన్ యాదవ్ అందరితోటి సంబంధాలు కలుపుకొని ఉంటాడు అంటున్నారు కదా. ఇక నా ప్రకారంగా అయితే 100% బీఆర్ఎస్ వస్తుందండి. సో బీఆర్ఎస్ విషయానికి చూసుకుంటే హ్యాట్రిక్ విజయాలు 3 సార్లు సాధించినప్పటికీ ఇప్పుడైతే మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక సభ జరిగింది. ఆ సభలో చూసుకుంటే మనకి సునీతమ్మ ఏడ్చుకుంటూ ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కూతురే నవ్వింది కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక నేను చూడలేదండి అది. అంటే ఇప్పుడు ఎందుకు మీరు బీఆర్ఎస్ఏ అంటున్నారు, కాంగ్రెస్ ఎందుకు రాకూడదు? ఇన్ని పథకాలు ఇచ్చారు కదా. ఫ్రీ పథకాలు ఎందుకండి అసలు? ఇవ్వద్దు ఫ్రీ, ఏ పార్టీ ఇవ్వద్దు ఫ్రీ. ఏదైనా సబ్సిడీ ఇవ్వండి, వర్క్ చూపించండి, ఉపాధి చూపించండి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్లా చూపిస్తున్నాడు, ముద్రా లోన్ పెట్టాడు, పిఎం యోజన పెట్టాడు, అలాంటివి పెట్టి చేయండి. ఫ్రీ అసలు ఇవ్వద్దు, ఏ పార్టీ అని ఇవ్వద్దు ఫ్రీ. అంటే ఫ్రీ పథకాల వల్ల ఉపయోగం లేదంటారా? అస్సలు లేదు.